వదిన చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులు ఏవి చేయకూడదు, తెలిసిందా? అలాగే వదిన. వెళ్ళొస్తాను అత్తయ్య. గుమ్మడి పండు లాంటి బిడ్డలు కనాలి అంటే మా ఉండాలన్నమాట. వదిన పురుడు రాగానే ఉత్తరం రాయించు. అలాగే వదిన. బట్లడిగా ఉందండి. ఆ ప్రాణి ఇంగ్లీష్ సామాన్లు తీసుకెళ్ళి పెట్టుకో. బిందె జాగ్రత్త. వస్తాను మావయ్య. నీ మేజర్ యోగక్షేమాలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. అసలే ముసలి ఘట్టం. నువ్వు అక్కడే ఉండిపోయావు. అమ్మాయిని దించే స్టిల్ ట్రైన్ వచ్చాయి. అలాగే నన్ను అలాగే వెళ్ళొస్తాను అత్తయ్య. చూడమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఆ మిఠాయి ఉండదని నువ్వు ఒక్కదానివే తినాలి, ఎవరికీ పెట్టద్దు. విన్నావా వదిన? లోపల ఉండే పాపాయి కూడా ఒక్క ఉండ తినడానికి వెళ్ళలేదు, విన్నావా? ఏమిటో నువ్వు మరి రండి తప్ప. ఈ పగుడు రాసుకున్నామంటే సినిమా థియేటర్లా కావచ్చేస్తాం. ఈ సబ్బెళ్ళెట్టు రుద్దుకున్నామంటే నీ ఒళ్ళు దగదగా మెరిసిపోద్ది. నువ్వు ఈ బిస్కత్తులు తిన్నావంటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం నీరసం రాదో. లక్ష్మి, అమ్మదమ్మా, నేను ఇచ్చినవన్నీ ఎక్కడ దాచేసావు? అదేంటి అలా కంగారు పడిపోతావేంటి? ఓహో, మా సావుకారు ఇసురూపం వస్తాడేనా? ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇదిగో పగలంతా అన్నయ్యలు చేసేస్తాడు కదా, అందుకని రాత్రి అంతా జపం చేస్తాగా వెళ్ళిపోతాడు. ఇదిగో పుట్టు తెలగపిండి లాంటి కూడా గట్టిగా పట్టుకుని నొక్కితేనే మనిషి. వదిలిపెట్టేశామా సీమటపాకాయలో ఎగిరి గంతులేకెత్తాడు. ఇదిగో ఎలుగొట్టు లేకనుకో. మీరా కొట్టినట్టురా? కాదు మా మంచి కొట్టేనండి. నా కొట్టే దొరికిందట వాళ్ళ కాట్లో రామనాథం లాగా అసలే పేరాలు లేక నేడుస్తుంటే మళ్ళా నీ మోహన్ చూపెట్టుకో. పోతానయ్యా, వెళ్ళిపోతాను. నా పొలం నాకు ఇచ్చేసే, మళ్ళీ నీ గడప తొక్కను. నీ పొలం దాని మీద ఉన్న బాకీ నీ బాబుగాడు తీరుస్తాడు అనుకున్నావా? అయ్యి బాబోయ్, జీతము బతిము లేకుండా రాత్రి పగలు గొడ్డు సాకిరీ చేసిన నీ బాకీ తీరలేదా? నీకు దుర్బుద్ధి పుట్టి నా పొలము పుట్రా కూడా మింగేసేసి నా కడుపు కొట్టేద్దామని చూస్తున్నావా? సరే, నేను ఇయ్యాలే సొసైటీ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్పట్టుకొచ్చి నీ బాకీ అనా పైసలతో సహా తీర్చి పారేస్తాను. అంతే. పెద్ద నిజాయితీ పరుడు బయలుదేరాడు. రాత్రి పూట నా కొట్లో దొంగతనం చేస్తే పర్వాలేదు, పో అక్కడంతా నీ బాబతలే సరిపోతుంది, పో. ఇంకా భోంచేలేది? ఏడుస్తున్నాం ఎందుకు? లలిత బాబు ఇవాళ కూడా రాలేదు. ఓ అదే, వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళు బలవంత పెట్టుంటారు. వేణు కూడా అక్కడే ఉన్నాడు కదా, త్వరగా తీసుకొస్తాడు. బాబు నదులు నేను కొండలేనండి. సీత, అక్కయ్య బావగారు అంటే నాకు గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి ఉండలేను. ఏమిటిది లలిత, నీ ధోరణి కొత్తగా ఉంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏమిటి మూర్ఖత్వం? మీరేమనుకున్నా సరే, నా కొడుకు కన్నా ముఖ్యమైనది ఈ లోకంలో నాకు ఇంకేమీ లేదు. వాడికి ఎలాంటి అనర్థం జరగకూడదు. ఎలా చెప్పాలో నీకు తెలియదు, నువ్వు ఊరుకోవే. చూడండి, ఆయన పెళ్ళాలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కలిసి ఉండడం అనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. అందరిలాగే భర్తతోటి బిడ్డతోటి వేరే కాపురం పెట్టి స్వతంత్రంగా సరదాగా ఉండాలని అమ్మాయి ఉబలాట పడుతూ ఉంది. అక్కడ మాత్రం సరదాల స్వతంత్రాలు ఏం తక్కువ లలితకి? అవన్నీ ఆడవాళ్ల గొడవలు, నీకు తెలియవు. ఆస్తి పంపకాలు, వేరింటి కాపురాలు అనేవి ఆడవాళ్ల మనసుల్లో తలెత్తడం సహజం నాయనా. మా వదిన చాలా ఉత్తమురాలు. అలాంటి అల్పగుణాల ఆవిడలో కానీ మా అన్నయ్యలో కానీ లేవు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఏమంటా? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు అల్లుడు. నీ అన్నయ్య మంచివాడే, ఊళ్ళో అందరికీ ఉపకారం చేస్తున్నాడు, మంచిదే, నేను కాదంటం లేదు. కానీ దానివల్ల సొంత తమ్ముడికి అపకారం జరుగుతుంటే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు? అపకారం చేశాడా? అయ్యో, నీకేమీ తెలియదు వేణు.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటావు. లైబ్రరీకి 5,000 ఇచ్చాడే, ఆ సంగతి ఇంతవరకు నీతో చెప్పాడా? పోనీ అది వదిలేద్దాం. పాఠశాలకు స్థలం ఇచ్చాడు, ఆసుపత్రికి స్థలం ఇచ్చాడు, బోడిముండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా స్థలం ఇచ్చాడు. ఈ దానాలు చేసిన స్థలాలన్నీ ఎవరివి అంట? మావే. అక్కడే పప్పులో కాలేస్తున్నావు. అవి నీవి. మీ నాన్న మీ అమ్మకు స్త్రీధనం కింద ఇచ్చాడు. తన ఆస్తి అంతా జాగ్రత్త చేసుకొని మీ ఆస్తి ఊళ్ళో వాళ్ళకి అందరికీ పంచి పెడుతున్నాడు. మీరు చెప్పేంత నిజమేనా? నిజం కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఉత్త అబద్ధాల కోరును, సరేనా? కానీ రిజిస్టర్ అయిన దస్తావేజులు అబద్ధం ఆడవుగా. కాలేజీ ఇంటికి చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో వేణు, నువ్వు ఇలాగే నీళ్లు నవ్వులతో కూర్చున్నావో చివరకు నీకు మిగిలేది చిప్ప, కర్ర. మామయ్య, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది నాయన. కానీ మీకిద్దరికీ తండ్రి ఒకడైన తల్లులు మాత్రం వేరు. ఆ సంగతి మాత్రం కరువు కాటకాలు మన దేశాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఉద్ధరించగల ధీరుడు రైతు ఒక్కడే. కానీ ఆ రైతు సేద్యం చేయడానికి తగినంత భూవసతి కావాలి అంటే మనం గ్రామంలో ఉన్నటువంటి బంజరీ భూములన్నింటినీ సేద్యంలోకి తీసుకురావాలి. అది నా ఆశయం. చిన్నకొండ చుట్టుపక్కల మా కుటుంబానికి 100 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ పక్కనే మీ అందరికి కూడా ఇంకో 100 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఈ 200 ఎకరాలు సమిష్టిగా మనందరం కలిసి వ్యవసాయం చేయాలని నా ప్రతిపాదన. అలా కలిసి పనిచేయడం వల్ల ఏమిటి ఉపయోగం? అక్కడ నీటి వసతులు తక్కువ కదూ. అందుచేత ఎవరికి వారి ఆ వసతులు ఏర్పరచుకోవాలన్నా, ఎడ్ల జతల్ని కూలీల్ని తెచ్చుకోవాలన్నా విడివిడిగా అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కలిసి పనిచేస్తే ఆ ఖర్చులు సగమే అవుతాయి. అంతేకాదండి, ఫలసాయం రెట్టింపు అవుతుంది. ఈ కోఆపరేటివ్ పద్ధతి వల్ల తక్కువ శ్రమతో మనందరం ఎక్కువ ఫలితాన్ని పంచుకోవచ్చు. అంతేకాకుండా మన వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అంటే ట్రాక్టర్లు, ఎరువులు అన్నీ మనకు అసలు ధరకే లభిస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత ఖర్చులన్నీ మినహాయించి దామాషా ప్రకారం ఫలితాన్ని పంచుకోవచ్చు. ఈ పద్ధతి బాగానే ఉందే. అవును, కలిసి ఉంటేనే ఈ సౌకర్యాలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మేమంతా అంగీకరిస్తున్నాం. తమరే దీనికి కూడా బాధ్యత వహించి నడిపించాలి. అన్నిటికీ నేనే బాధ్యత వహించాలంటే ఎలా? మరీ మొహమాట పెడుతున్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అవసరమైన కాగితాలు రేపే తయారు చేస్తాను. మీరందరూ వచ్చి సంతకాలు పెట్టండి. వచ్చావు వేణు? లలిత బాబు ఏరి? లలిత మరి కొన్నాళ్ళు అక్కడే ఉంటుంది. అన్నయ్య లేడా? లేరు. వదినా, తాళ ఒకసారి వేణు, అసలు ఏం జరిగింది వేణు? ఏం లేదు వదినా. ఇదంతా మా అమ్మ వస్తుందన్నమాట. అయితే మామయ్య చెప్పింది నిజమే. భాగం పంచేమన్నాడు. మా తమ్ముడు అన్నాడు. మా వేడు అడగమన్నాడా? అసంభవం. నేను నమ్మ. తరతరాల నుంచి ఉమ్మడిగా వస్తున్న కుటుంబం మాది. కలిసిమెలిసి ఆనందంగా ఉండటమే కానీ ఆస్తులు పంచుకోవటం మాకు అలవాట్లేదు. సరిగ్గా నేను అదే మాట అన్నా. అయినా వింటేగా, అతని పొట్ట అతంతే. అసలు వాడికి బుద్ధి ఎందుకు కలిగింది? ఏమో,
నిన్నటిదాకా నిక్షేపంలాగా ఉన్నాడు. నిద్ర లేచి ఈ పాట మొదలు పెట్టాడు. ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలని. నాకేదో భయంగా ఉంది. తమరు వచ్చి ఒక్కసారి తమ్ముడితో మాట్లాడకూడదు? మళ్ళీ చెప్తున్నాను, పంపకాలు అనేవి మా కుటుంబంలో జరగడానికి వీల్లేదు. అయినా వాడు వచ్చి నాతో ఒకసారి మాట్లాడమని చెప్పండి. సరే, నేను మాత్రం ఏం చేస్తాను? ఈ మాట అక్కడ చెబుతా. వైస్ ప్రెసిడెంట్ గారు, సమిష్టి వ్యవసాయానికి కావలసిన కాగితాలు రేపు తయారు చేద్దాం. అట్లాగే వస్తాను. గ్రామస్తులారా, అధిక పంటలు పండించడానికే మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఈ గ్రామానికే కాదు, ఈ దేశానికే మార్గదర్శకం అవుతుంది. ఈ మహత్కార్యానికి అవకాశం ఇచ్చిన మా చిన్నమ్మ గారిని సంస్మరిస్తూ ఈ సమిష్టి వ్యవసాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. సమిష్టి వ్యవసాయానికి ఆగండి. ఏమిటి విశ్వరూపం గారు? ఈ పొలం వేణు తల్లిగారిది. అవును, అది అందరికీ తెలుసు. అందుకని అడుగుతున్నా, ఇందులో ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని? ఇది మా తమ్ముడు పొలం. ఆ తమ్ముడే మీ నిరంకుశాధికారం చెల్లదని, తన వాటా తనకు పంచిమ్మని కోర్టు ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. కోర్టు ద్వారా? అవును. అమీనా గారు, నోటీస్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటి, నా తమ్ముడే నాకు నోటీస్ ఇచ్చాడు? నోటీస్ ఇచ్చాడు? రాయటం పూర్తయిందండి. ఇంకా సబ్ రిజిస్ట్రార్ గారు రావడమే ఆలస్యం. మళ్ళీ కబురు చేయండి త్వరగా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం ఎంతో అవసరం. ఈ వీలునామా గొడవల తర్వాత చూడొచ్చు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి కేశవరావు గారు. ఇక ఈ జీవితానికి విశ్రాంతి ఉంది డాక్టర్ గారు. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించాలనుకున్నాను. కానీ నా తమ్ముడే నా లక్ష్యాన్ని కూలదూశాడు. నా ఇంట్లోనే ఓడిపోయాను. ఆశలు అంతఃకరణాలు అంతరించిన తర్వాత ఇక జీవితమేముంది? పగిలిన హృదయం అతకటం కష్టం. ఆవేశపడకండి. మీ మనస్సును ఇలా చిత్రవద చేసుకుంటూ ఉంటే మందుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అమ్మా, మీరైనా చెప్పండి. శ్రీబాబు గారు, అన్నయ్య గారికి చాలా ప్రమాదంగా ఉంది. తమ వెంటనే బయలుదేరండి బాబాయ్. నేను వస్తాను లలిత. ఉండండి, నేను వస్తాను. ఆహా, పిల్లని మాత్రం ఇవ్వను. వెళ్తే మీరు వెళ్ళండి. నమస్కారం సౌరీష్ గారు. రండి రండి. రాయడం పూర్తయిందా? అయింది, లోపలికి రండి. ప్రెసిడెంట్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలాగా, పదండి. సీత, నీ జీవితాన్ని అడవిని కాచిన వెన్నెల చేశాను. నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఏమండి, అలాంటి మాటలు అనకండి. మీకు వచ్చిన ఆపదేమీ లేదు. మీకేమీ కాదు. సీత, ఏమండి, మన బాబును ఒక్కసారి చూడాల్సింది. నేను తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అన్నయ్య, వచ్చావా తమ్ముడు? బాబుని తీసుకురాలేదు. పర్వాలేదు. చూడు, మీ అమ్మ ఎంతో ఉత్తమురాలు. కష్టాల్లో ఉన్న తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జీవితం అంతా సేవ చేశాడు. తన తర్వాత తన పేర ఉన్న యావదాస్తి దాన ధర్మాలకే వినియోగించాలని విల్లు రాసి నా చేత మాట పుచ్చుకొని మరీ కన్ను మూసింది నాయన.
అన్నయ్య, ఇక మన కుటుంబానికి ఉన్న యావదాస్తి నీ పేర బిల్లు రాసి రిజిస్టర్ చేయించాను. ఇదిగో, ఇక మనకి ఏ బాధలు లేవు, మన కుటుంబానికి ఏ కలతలు లేవు. సీతకు నేనేమీ ఇవ్వలేదు. అన్నయ్య, నువ్వు ఆదరిస్తావన్న ధైర్యం అన్నయ్య, బాధపడకు. ఇదిగో, ఒకవేళ నేను కన్ను మూసి నా అంత్యక్రియలు బాబు చేత చేయాలి. అన్నయ్య.